శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 20వ సర్గము. దశరథుడు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు తన ఆసక్తతను ప్రకటించుట. దశరథ మహారాజు ఆ విశ్వామిత్రుని మాటలను విని క్షణకాలం పాటు నిశ్చేష్టుడయ్యాడు. తరువాత అతడు స్పృహను పొంది ఇలా అంటున్నాడు: రాజీవలోచనుడైన నా రాముడు 16 ఏండ్ల వయస్సు కూడా నిండనివాడు కనుక ఇట్టి చిన్న వయస్సులో ఆ క్రూర రాక్షసులతో ఇతడు యుద్ధం చెయ్యగలడని నేను అనుకొనను. ఇదిగో ఈ అక్షౌణి సేనకు నేను అధిపతిని. ఈ సైన్యంతో వచ్చి నేను ఆ నిశాచరులతో పోరాడతాను. ఈ నా భటులు శూరులు, మొక్కపోని పరాక్రమశాలురు, వివిధాస్త్రములను ప్రయోగించుటలో నేర్పరులు, రాక్షసులతో యుద్ధము చేయగల సమర్థులు. దయచేసి శ్రీరాముని మాత్రము కోరవద్దు. నేనే ధనుర్బాణములను చేతబట్టి నీ యాగ సంరక్షణము చేయగలను. యుద్ధరంగమున సేనలకు నాయకత్వం వహించి నా బొందిలో ప్రాణములున్నంత వరకును ఆ రాక్షసులతో పోరు సల్పెదను. నేనే అక్కడికి వస్తాను. నీ యజ్ఞవ్రత దీక్ష సురక్షితముగా నిర్విఘ్నముగా పూర్తి అవునట్లు చేస్తాను. కనుక రాముని పంపవలసిందిగా అడగవద్దు. రాముడు పసివాడు, ఇంకను ధనుర్విద్యను పూర్తిగా నేర్వలేదు. శత్రువుల బలాబలములను గుర్తింపజాలడు. అస్త్రములను ప్రయోగించుట అంతగా ఎరుగడు. యుద్ధములలో ఆరితేరినవాడు కాడు. ఆ రాక్షసులందరూ కపట యుద్ధమున నిగ్గు తేలినవారు కనుక వారితో యుద్ధము చేయుటకు ఇతడు చాలడు. ఓ మునీశ్వర, శ్రీరాముని సంగతి అట్లుండనివ్వండి. శ్రీరాముని ఎడబాసి ఒక క్షణకాలమైనను నేను బ్రతికజాలను కనుక ఆ పశువానిని కోరవద్దు. యజ్ఞవ్రతమును చేపట్టిన ఓ బ్రహ్మర్షి, తప్పనిసరిగా రాముని వెంట తీసుకొని పోదలిచినచో నేనును చతురంగ బలములతో వస్తాను. అనుమతించండి. నాకు 60,000 సంవత్సరముల వయసు నిండిన తరువాత ఉపవాస దీక్షాది క్లేశములకు వచ్చి అశ్వమేధ పుత్రకామేష్టి యజ్ఞములను ఆచరించిన ఫలితముగా మా నోముల పంటగా ఈ రాముడు మాకు కలిగాడు కనుక ఈ పసిబాలుని మీరు కోరవలదు. నా 4 కుమారులలో రాముడని నాకు అమితమైన ప్రేమ. పైగా అతడు జ్యేష్ఠుడు కనుక ధర్మాత్ముడైన రాముని తీసుకుని వెళ్ళవలదు. ఓ మునీశ్వర, ఆ రాక్షసులెవరు? వారి పరాక్రమము ఎలాంటిది? వారు ఎవరి కుమారులు? వారి ఆకారములెట్టివి? వారికి ఎవరి అండ ఉంది? ఓ బ్రహ్మర్షి, కపట యుద్ధములో దిట్టలైన ఆ రాక్షసులను నేను గాని నా సేనలు గాని రాముడు గాని ఎట్లు ఎదుర్కొనవలెను? ఓ మహాత్మా, ఆ రాక్షసులు పరాక్రమముచే విర్రవీగుచున్నవారు కదా. ఆ దుష్టాత్ములను నేను ఎట్లు నిలుపవలెను? అంతైను నాకు వివరించండి అన్నాడు. దశరథుని మాటలను విని విశ్వామిత్రుడు ఇలా చెప్తున్నాడు: రావణుడు అను రాక్షసుడు పౌలస్త్య వంశమున జన్మించాడు. అతడు మిక్కిలి బలవంతుడు, గొప్ప పరాక్రమశాలి. అతనికి చాలా రాక్షస బలాలున్నాయి. పైగా అతడు బ్రహ్మ నుండి అసాధారణ వరాల్ని పొందాడు. అతడు ఆ వరగర్వముచే ముల్లోకాల్ని బాధిస్తున్నాడు. రాక్షసరాజైన ఆ రావణుడు విశ్రవసుడు అను ముని యొక్క పుత్రుడు, కుబేరుని సోదరుడు, మహావీరుడు అని ప్రతీతి. యజ్ఞమునకు విఘ్నములను కలిగించుట చిన్న పనిగా భావించి అందు అతడు స్వయంగా పాల్గొనటలేదు. కానీ అతనిచే ప్రేరితులైన మారీచుడు, సుబాహువు అను మహాబలశాలురైన రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములను కలిగిస్తున్నారు. విశ్వామిత్ర మహర్షి ఇలా చెప్పగా దశరథుడు ఆ మునితోటి ఇలా అంటున్నాడు: రణరంగమున ఆ దుర్మార్గుని ప్రతిఘటించి నిలుచుట నా వలన కాని పని. ఓ మునీశ్వర, మీ ఆజ్ఞను పాలింపలేని దురదృష్టవంతుడను నేను. నాకు గురువు దైవము మీరే కనుక పసివాడైన నా పుత్రుని మీరే అనుగ్రహించాలి. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, గరుత్మంతుడు, నాగులు మొదలగు వారెవ్వరునూ సంగ్రామమున రావణుని ఎదుర్కొనలేరు. ఇంకా మానవుల విషయం చెప్పనేలా. ఆ రావణుడు రణభూమి యందు ప్రతి వీరుల యొక్క బలపరాక్రమములను హరించివేయును. కావున ఓ మునిపుంగవ,
నేను నా సైన్యములతో కూడి గాని పుత్రసహితుడనై గాని అతని బలములను ఎదుర్కొనుటకు అశక్తుడను. ఓ బ్రహ్మర్షి, నా కుమారుడు దైవ సమానుడు, పూర్తిగా అమాయకుడు, యుద్ధ విద్యలయందు ఆరితేరినవాడు కాదు, పైగా బాలుడు. కావున అతనిని నేను పంపజాలను. యజ్ఞమునకు విఘ్నములను కలిగిస్తున్న ఆ మారీచ సుబాహువులు సుందోపసుందుల కుమారులు. యుద్ధమున వారు యమునితో సమానులు. కనుక నా ముద్దుల బిడ్డను మీ వెంట పంపజాలను. మారీచ సుబాహువులు మిక్కిలి పరాక్రమశాలురు, కథన రంగమున కాకలు తీరినవారు. వారిలో ఒక్కనితో సైతము నా మిత్రులతో కూడి అయినను నేను యుద్ధం చేయజాలను. బ్రాహ్మణోత్తముడును కుశుకుని వంశము వాడును మహాపురుషుడును అయిన విశ్వామిత్రుడు అసంగతములైన దశరథుని మాటలకు అగ్రహోదగ్రుడయ్యాడు. సమిధలతో ఆజ్యాహుతులతో ప్రజ్వరిల్లిన అగ్నివలే ఆ మహర్షి మండిపడ్డాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 20వ సర్గము సంపూర్ణం. శుభం.